అగ్నిలో వేసిన వస్తువులు, అగ్నిలో వేసిన వస్తువులు పూర్తిగా దహించబడతాయి. అగ్నిలో మీరు ఏదేయండి అది పూర్తిగా దహించబడతాయి. ఆఖరికి ఇనుమేసినా కూడా కరిగిపోద్ది అగ్ని. అలా దహించబడిన ఆ వస్తువును అగ్ని తన స్వరూపంగా మార్చేసుకుంటుందట. దాని స్వరూపం పోయి అగ్ని స్వరూపం అయిపోతుంది, కలిసిపోతుంది అగ్నిలో. అలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వస్తువుకు సంబంధించినటువంటి శుద్ధ వాసనలు, అశుద్ధ వాసనలు ఏమీ మిగలవు. ఆ స్వరూపానికి శుద్ధ వాసనలు ఉన్నా అశుద్ధ వాసనలు ఉన్నా ఏమీ మిగలవు. అది అందులో లీనమైపోయింది. మనసు ఆత్మలో ఇదైపోయినట్టు. ఒకవేళ మిగిలి ఉంటే కనుక ఆ వస్తువులు ఇంకా కాలిపోలేదని తెలుస్తుంది మనకి. అగ్నిలో వేసిన వస్తువులు వాటి స్వరూపం పోయి అగ్ని స్వరూపాన్ని పొందేస్తాయి. ఆ స్వరూపం యొక్క వాసనలు ప్రతిదానికి ఒక్కొక్క రకమైనటువంటి ఉంటాయి. లక్షణాలు, గుణాలు, అయ్యి వాసనలు అన్నీ పోతాయి. ఒకవేళ ఏమైనా మిగిలి ఉన్నట్లయితే ఆ వస్తువు ఇంకా కాలిపోలేదని అర్థం అవుతుంది. అలాగే ఈ విషయ వాసనలు, ప్రాపంచిక వాసనలు ధ్యాన సాధన చేసినా ఇంకా మిగిలి ఉన్నాయి అంటే, ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. ఎంత ధ్యానం చేసినా ఈ ప్రాపంచికమైనటువంటి వాసనలు, విషయ వాసనలు, సంసారము, ఇవన్నీ, ధనము, వ్యవహారం ఇవన్నీ ఉన్నాయంటే మనం ఇంత సాధన చేస్తున్నాం. దాని అర్థం ఏంటంటే జ్ఞానాగ్ని బాగా ప్రజ్వరిల్లలేదని గ్రహించాలి. మనలో జ్ఞానం కలగలేదని గ్రహించాలి. ఇంత ధ్యానం చేస్తున్నా ఈ విషయ వాసనలు ఇవన్నీ పోలేదు, ఇంకా ఉన్నాయి అంటే కనుక మనలో జ్ఞానాగ్ని సరిగ్గా ప్రజ్వరిల్లలేదనే లెక్క. అంటే మన ధ్యాన సాధన ఇంకా తీవ్రతరం చెయ్యాలని లెక్క. బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్. మన సాధన ఏం చేశాము, ఏంటి, ఏ స్థితిలో ఉన్నాము, ఎంత ధ్యానం సాధన చేసినా ఈ విషయ ప్రాపంచిక వాసనలు, ఇంకా వీటి మీద మమకారం, వాటి మీద మమకారం, ఇవన్నీ ఉన్నాయి అంటే ధనం మీద మమకారం, ఈషణత్రయం అంటారు కదా, ధనేషణ, ధారేషణ, పుత్రేషణ. జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లలేదని గ్రహించాలి. మనలో ఇంకా జ్ఞానాగ్ని అది ప్రజ్వరిల్లితే ఇంక ఈ వాసనలన్నీ ఏముంటాయి? ఆత్మజ్ఞాని కాలేదని గ్రహించాలి, తెలుసుకోవాలి. దాని అర్థం ఏంటంటే మన ధ్యాన సాధన సరిపోలేదు, ఇంకా పెంచాలి. అంచేతంటే ఆత్మజ్ఞానికి విషయ వాసనలు, ప్రాపంచిక వాసనలు పూర్తిగా తొలగిపోతాయి. ఎందుచేతనంటే ఆత్మజ్ఞానికి విషయ వాసనలు, ప్రాపంచిక వాసనలు పూర్తిగా తొలగిపోతాయి, నశించిపోతాయి. వాడు పూర్తిగా పరిశుద్ధుడవుతాడు, గొప్పవాడవుతాడు. అందుకే ఆత్మజ్ఞానికి మించిన వాడెవడు లేడు అంటారు. ఆత్మజ్ఞాని కాకపోతే అన్నీ ఉంటాయి, అన్ని రకాల వికారాలు, స్వార్థం, ద్వేషం, అసూయ, కక్షలు, కార్పణ్యాలు,
ఎన్ని రకాలు ఉంటాయంటే అన్నీ ఉంటాయి. ఇవన్నీ పోతాయి ఆత్మజ్ఞానికి. జ్ఞానంలో అన్నీ దగ్ధమైపోతాయి జ్ఞానాగ్నిలో. ఇవన్నీ పోయినప్పుడు ఇంకా కర్మలు ఎక్కడుంటాయి చెప్పండి? ఇంక వాడికి దుఃఖం ఎక్కడుంటుంది? వాడికి ఇంక జన్మ అవసరమేముంది? అంచేత వాడు ముక్తిని పొందుతాడు. ఇంచేత గుర్తుపెట్టుకోండి, ధ్యానంలో జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లినప్పుడు వాడిలో ఉన్నటువంటి విషయ వాసనలన్నీ, ప్రాపంచిక వాసనలన్నీ తొలగిపోతాయి, నశించిపోతాయి. పూర్తి పరిశుద్ధుడవుతాడు. వాడు చాలా గొప్పవాడవుతాడు. అంచేత ఆత్మజ్ఞానికి మించిన వాడెవడు లేడని చెప్తారు. ఊరికే ఇంకా కొంచెం మనకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, చనిపోయిన వారి శవాలు అగ్నిలో దహిస్తారు, దహనం చేస్తారు. ఎందుకు దహనం చేస్తారు అంటే, ఆ చనిపోయినప్పుడు ఆ శరీరం బ్యాక్టీరియా వైరస్లతో వ్యాపించి కుళ్ళిపోయి వాసన వచ్చి కంపు కొట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా హాని చేస్తాయి. అంచేత వెంటనే అలా ఉంచి ఏ దూరంగా పడేయడమో ఏ పక్కన పెట్టడమో చేయరు. వెంటనే దహనం చేస్తారు, లేకపోతే కప్పెట్టేస్తారు. మరి ఆ వాసన, కంపు ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ముక్కు ద్వారా, చెవుల ద్వారా బయటకు వస్తుంది. అందుకే ముక్కుల్లోనూ చెవుల్లో దూది పెడతారు. ఇంకా ఉంచితే ఇంక భరించలేరు, అందరికీ హాని చేస్తుందని చెప్పి తీసుకెళ్ళి దహనం చేస్తారు. అలా చనిపోయినప్పుడు మరి ఎవరైనా చూడడానికి వస్తే నీకు మైలు అంటుకుంది, స్నానం చేయి అంటారు. ఆ ఇంట్లో వాళ్ళకి మైలుంది, మైలు వచ్చింది అంటారు. మైలు అంటే ఇదే, ఇలా ముక్కుల్లోంచి చెవుల్లోంచి వచ్చినటువంటి ఆ బ్యాడ్ గ్యాసే మైలు, కంటికి కనిపించదు. మరి మనం కనుక గమనిస్తే హిందువులు దహనం చేస్తారు, క్రిస్టియన్లు, ముస్లింలు మరి భూమిలో పూడ్చిపెడతారు. హిందువులు మీరు చూడండి, దహనం చేసినప్పుడు ఊరికే అంటించేసి, చిత అంటించి ఇంటికి వచ్చారు. దగ్గరుండి ఆ దహనం, ఆ సంస్కారం పూర్తయ్యేదాకా అక్కడే ఉంటారు. అక్కడ ఇంకోసారి చెక్ చేసుకుని అప్పుడు వస్తారు, అయిపోయింది ఇంకేం లేదని. అంటే ఆ దోషాలన్నీ, ఆ శవంలో ఉండే దోషాలన్నీ పూర్తిగా భస్మం అయిపోయినాయా లేదా అన్నది చూసుకుంటారు. ఏమైనా ఉండిపోయి శవం సగం కాలకపోతే మళ్ళీ అందరికీ అరిష్టమే. వీళ్ళు వచ్చేసారు, అది కాలలేదు. అంచేత పూర్తయ్యేదాకా ఉంటారు. అలా వచ్చినా కూడా వాళ్ళకి ఇంకా సందేహం. ఏం చేస్తారంటే మర్నాడు పొద్దున్నే వెళ్తారు. వెళ్ళి అందులో ఇంకా ఏమైనా శేషాలు ఉన్నాయా? ఆ ఎముకలు ముక్కలు కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ. ఆ బ్యాక్టీరియా వైరస్‌లతోటి ఉన్నటువంటి శేషాలు, ఆ శవంలో ఉన్నటువంటి మలినాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని ఏం చేస్తారంటే వాటిలన్నిటిని ఏరి ఒక కుండలో ఏస్తారు. ఏసి వాటిని తీసుకువెళ్ళి ఏదో ఒక నదిలోనో, దేంట్లోనో కలుపుతారు. అలా పూర్తిగా శుద్ధి చేస్తారు. అది జరిగేది.
అలా మిగిలిన వాటిని ఏమంటారంటే నిర్మాల్యాలు అంటారు. అంటే నిర్మూలించబడని మలినాలు అని అర్థం. అంటే వాటిలో ఇంకా దోషముందని లెక్క. అందుచేత పూర్తి శుద్ధి కోసమే నదుల్లో కలుపుతారు. ఈ ఆచారం పెద్దలు ఉత్తినే పెట్టలా. అలా చెయ్యాలంటేనే ఆ పని చేస్తారు. నిర్మాల్యాలు కలిపితే మంచిది నదుల్లో. కాదు పూర్తి శుద్ధి చేయమనే. మంచిది అంటే గాని వీళ్ళు చెయ్యరు. వాడి తండ్రిని దహనం చేస్తే చనిపోయినప్పుడు. అది పుణ్యం అంటారు. అలా అంటే గాని ఆడిని చేయడు. అది. అలా మిగిలిపోయిన వాటిని నిర్మాల్యాలంటారు. అంటే నిర్మూలించబడని మలినాలు. అంటే ఇంకా దోషముందని లెక్క. అందుచేత పూర్తి శుద్ధి కోసం మళ్ళా దాంటిని తీసుకెళ్ళి ఏరి నదుల్లో కలుపుతారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇంక అంత దూరం వెళ్లి చేయలేక వాటిని ఎత్తి మళ్ళా ఏ పక్క కాలువలోనో ఎక్కడో పోసేస్తారు. నదుల దాకా వెళ్ళలేనోళ్ళు. కానీ కొంతమంది శాస్త్రం అయి కలిపితే మంచిదని కొన్ని తీసుకెళ్ళి నదిలో కలుపుతారు. కొన్ని అక్కడే పారపోస్తారు. నేను చాలా చూశాను కాబట్టి చెప్తున్నా. అంచేత ఏంటంటే అలా చేస్తే మంచిది, పుణ్యం అనడం వల్ల అలా చేస్తున్నారు. అది ఆచారంగా అయిపోయింది. కానీ అందులో ఉన్నటువంటి లాభం ఏంటంటే పుణ్యము అంటే లాభం. నేను ఎప్పుడు చెప్తాను నేను. పాపం అంటే నష్టం, పుణ్యం అంటే లాభం. ఏంటంటే చనిపోయిన శవం వల్ల ఎవరికీ హాని కలగకూడదనేటువంటి ఉద్దేశమే. ఆ రకంగా చేస్తే ఎవ్వరికీ హాని కలగదు. అదే అందులో వచ్చినటువంటి లాభం. వచ్చేటువంటి లాభం. అది. అంచేత శవాన్ని పూర్తిగా శుద్ధి చేయాలని చెప్పే ఆ రకంగా చేస్తారు. అంచేత ఏంటంటే ఇయన్నీ కూడా ఉత్తినే కాదు. మరి ఇలా కర్మకాండ చేయడం, శవాన్ని దహనం చేయడం ఇయన్నీ కూడా కారణం అదే. అలాగే ధ్యానం చేస్తే మనలో ఉన్నటువంటి ఈ ప్రాపంచిక ఇయన్నీ కూడా వికారాలు ఇయన్నీ జ్ఞానాగ్నిలో దగ్ధమైపోతాయి. అలా ఎవరైతే దగ్ధం చేసుకుంటారో మరి నిజంగా వాడు చాలా గొప్పవాడు. ఈ ప్రాపంచిక వాసనలు, విషయ వాసనలు మరి ఇంకా మిగిలి ఉన్నాయంటే మనలో జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లలేదు. మన ధ్యానం ఇంకా సరిపోలేదు. ధ్యానం ఇంకా పెంచుకోవాలి అన్నది తెలుసుకోవాలి. అప్పుడు మన మనస్సు ఆత్మతో పరిపూర్ణమై అంతులేని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు.